ఓకే అమ్మా AYBZC DWEXF ZUHVI అండ్ సో అమ్మా నాకు చూడంగానే ఒకటైతే కనబడుతుంది ఏంటో తెలుసా సార్ క్వశ్చన్ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ABC DEF GHI JKL అంటే ఆ ముగ్గురు పక్కపక్కనే ఉన్నారు సార్. అయితే ఓ పని చేద్దాం. సో ఆ ఫస్ట్ వర్డ్ ఎవడో ఒకటి తెలిస్తే చాలుగా నాకు, అంటే నెక్స్ట్ ఎవరితో స్టార్ట్ చేయాలో తెలిస్తే ముగ్గురు వచ్చినట్టు అవునా కాదా? ఓకే కనుక్కుందాం. ఆ ఫస్ట్ వర్డ్ ఎవడో తెలుసా సార్? సి తర్వాత ఎవడొచ్చాడమ్మా ఇక్కడ? డి వచ్చాడు అవునా కాదా? ఎఫ్ తర్వాత జి, ఐ తర్వాత జే, అంటే ఇక్కడ కూడా ఏం రావాలమ్మా? ఎల్ తర్వాత వచ్చేవాడు రావాలి, అంటే ఎంతో స్టార్ట్ అవ్వాలి ఈ సిరీస్ అవునా? మరి ఎంతో స్టార్ట్ అయినప్పుడు నువ్వేం చేసావు? మధ్య మధ్యలో ఒక్కొక్కరిని వదిలేసి ఎం తర్వాత వచ్చేవాడు ఎన్ తర్వాత వచ్చేవాడు ఓ ఇలా రాసావు, అంతేగా నువ్వు చేసింది అక్కడ. నేను కూడా అంతవరకు ట్రై చేస్తా. ఫస్ట్ వన్ ఎమ్, లాస్ట్ వన్ ఓ. ఎమ్ ఓకే, ఓ ఓకే, రెండు చోట్ల ఉన్నది ఇది అయిపోయింది. ఆన్సర్ ఇస్ ఏ. ఆ తర్వాత ట్రై చేస్తా అంటే రిమైనింగ్ ట్రై చేయి ఓకేనా. వై అంటే 25, డబ్ల్యూ అంటే 23 అంటే -2. ఓకే ఇది కూడా -2 చేస్తే 21 సరిపోయింది, -2 చేస్తే 19 సరిపోయింది, అంటే ఇప్పుడు నెక్స్ట్ వన్ కూడా -2 చేస్తే 17 అంటే క్యూ రావాలి, సరిపోయింది. ఆ తర్వాత దాన్ని కూడా ట్రై చేస్తా అంటే ట్రై చేయి. ఓకే ఎలా ట్రై చేస్తావు? జెడ్ అంటే 26, సో ఎక్స్ అంటే 24 అంటే మళ్ళీ -2 అంటే మళ్ళీ -2 చేస్తే 22 సరిపోయింది, మళ్ళీ -2 చేస్తే 20 సరిపోయింది, అంటే మళ్ళీ -2 చేస్తే 18 అంటే ఎవడమ్మా? ఆర్. చూడండి MQNRO సరిపోయిందా లేదా? ఇది ట్రై చేసే పద్ధతి ఓకేనా. మా క్లాస్ వర్క్ కాబట్టి ఆ మిగిలిన కూడా ట్రై చేశాను నేను, లేకపోతే MNO అక్కడ చాలు నా సినిమా అయిపోయింది ఓకేనా.